చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి. ఈ క్యారెట్ 3 క్యారెట్లు ఇవి తురిమేసుకున్నాను. 2 చిన్న గ్లాసుతో చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు ఇలాగా పకోడీకి తరుక్కున్నట్టు పొడుగ్గా తరుక్కోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇవి కారంగా ఉన్నాయి, అందుకని 5 వేసాను. ఎందుకంటే ఇందులో వేరే కారం ఏమి ఉండదు, ఘాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. అందుకని ఒక 5 మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇవి 3 క్యారెట్లు, సమానమైన క్యారెట్లు, మరి పెద్దవి కాదు చిన్నవి కాదు, సమానంగా ఉన్న క్యారెట్లు ఇలా తురుముకోవాలి. తురుముకుంటే ఎక్కువ బాగుంటుంది. ఇలా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలి. నేను వేసుకునేది ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద అంతేనండి. కొంతమంది బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అవి వేసి చేస్తారు, కానీ అప్పుడు అది పలావ్ టేస్ట్ వచ్చేస్తుంది, క్యారెట్ రైస్ టేస్ట్ రాదు. నేను చేసే పద్ధతి ఇది, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేస్తానండి. 1 నిమిషం ఇలా వీటిని సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు చేస్తున్నాను. 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇదిగోనండి నేను చేసిన హెల్దీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ రైస్. కొద్ది 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించుకుని పైన వేసేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గ్రీన్ పీస్, పచ్చి బఠానీ అవి ఉన్నా దొరికినా వేసుకున్నా చాలా కూడా బాగుంటుంది, లుక్ బాగుంటుంది, మంచిది కూడా, ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా. ఉంటానండి. నేను చేసే క్యారెట్ రైస్ ఈ పద్ధతి. ఎవరైనా ఈ పద్ధతి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఉంటాను. మీ విజయ పన్నాల.